సో ప్రాబ్లం నెంబర్ 1 మనం రెవెన్యూ అకౌంట్కి సంబంధించిన ప్రోఫార్మా సంబంధించిన సమ్ చూద్దాం. సో యూ విల్ గెట్ క్లారిటీ. From the following particulars, you are required to prepare fire revenue account for the year ended 31st March 2016. సో రెవెన్యూ అకౌంట్ అండి. ఫైర్ ఇక్కడ మనం మెన్షన్ చేసింది ఏంటంటే ఫైర్ రెవెన్యూ అకౌంట్ అంట. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు, చూద్దాం. ఓకే, క్లెయిమ్స్ పెయిడ్ ఇచ్చాడండి 4,80,000, క్లెయిమ్స్ అవుట్ స్టాండింగ్ 40,000, క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ బట్ నాట్ యాక్సెప్టెడ్. సో క్లెయిమ్స్ ఇంటిమేట్ చేశాడు కానీ యాక్సెప్ట్ చేయలేనివి 10,000 ఉన్నాయి. క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ అండ్ యాక్సెప్టెడ్ బట్ నాట్ పెయిడ్. సో క్లెయిమ్స్ ఇంటిమేట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు కానీ పే చేయలేదు. సో అవి 60,000 ఉన్నాయి. ప్రీమియమ్స్ రిసీవ్డ్ 12,12,000, రీఇన్సూరెన్స్ pre-commission 2 lakhs, commission on reinsurance ceded 10,000, commission on reinsurance accepted 5,000, expenses of management 3,17,000, reserve for unexpired risk so 4 lakhs, additional reserve for unexpired risk 20,000. Next, reinsurance recoveries of claims 8,000, sundry expenses regarding claims 5,000, loss on sale of motor car 5,000, bad debts 3,000, refund of double taxation 5,000, interest and dividend 6,000, income tax deducted thereon 1,000, legal expenses regarding premium paid, I think so, 1,20,000, claims 3,000, profit on sale of investments 2,000, rent of staff quarters deducted from salaries 2,000, depreciation on furniture 6,000. So here we are required to prepare additional reserve for unexpired risk 1% of the net premium in addition to the opening wait ఓపెనింగ్ బ్యాలెన్స్కి సంబంధించి సో రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2016 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫైర్ బిజినెస్ అని చెప్పి రెవెన్యూ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం అన్నమాట. అంతకన్నా ముందు మనం ఏం చేయాలంటే దానికి సంబంధించిన స్కెడ్యూల్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, ప్రీమియం ఫ్రమ్ డైరెక్ట్ బిజినెస్ రిటర్న్ అని చెప్పి 12,12,000 మనకి క్వశ్చన్లో ఇచ్చేసాడు. చూడండి, 12,12,000 అని చెప్పేసి దాన్నే మనం ఇక్కడ వేసుకున్నాం. ఏం చేయలేదు, అక్కడ ఉన్నది ఇక్కడ పేస్ట్ చేయాలి. కాకపోతే ఏవి ఎక్కడ వేయాలనేవి మనం క్లియర్ కట్గా స్కెడ్యూల్ ఫార్మాట్ చూస్తే తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ లెస్ ప్రీమియం అంట. ప్రీమియం ఎంత? సీడెడ్ 1,20,000 అన్నాడు. 1,20,000 ప్రీమియం సీడెడ్. చూడండి, ఇక్కడ ఉంది 1,20,000, అదే మనం వేస్తున్నాం. ఓకే, సో 1,20,000 తీసేగా 10,92,000 అనేది అమౌంట్ అనమాట. దానికి సంబంధించి ఏం చేయాలి? అడ్జస్ట్మెంట్ ఫర్ చేంజ్ ఇన్ రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ అని చెప్పి రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పైర్డ్ రిస్క్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 50%. సో 10,92,000లో 50% రిస్క్ మనం కేటగిరీ రిస్క్కి 50% ట్రాన్స్ఫర్ చేసేస్తే ఎంత ఉంటుంది? 5,46,000. దాంట్లో ఎడిషనల్ రిజర్వ్ 20,000 టు బీ కంటిన్యూడ్ ఎట్ 20,000 ఓల్డ్ రిజర్వ్ ఉందంట. 20,000 ఓల్డ్ రిజర్వ్. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? ఇక్కడ అనమాట. చూడండి,
సో అడిషనల్ రిజర్వ్ 20,000. ఆ అడిషనల్ రిజర్వ్ కూడా మనం అందులో తీసుకుంటాం అన్నమాట. తీసుకొని దానికి మళ్ళీ 1% కింద చూడు, యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ అడిషనల్ రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్ ఎట్ 1% ఆఫ్ ద నెట్ ప్రీమియం ఇన్ రిలేటెడ్ టు ఓపెనింగ్ బ్యాలెన్స్కి. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద 1% క్యాలిక్యులేట్ చేయమని మన క్వశ్చన్లో ఇచ్చాడు. సో మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పైనుంచి కింద వరకు ఎవ్రీ పాయింట్ కవర్ చేసుకోవాలండి. సో పై పాయింట్స్ చూసుకొని మనం సమ్ చేసేద్దామంటే కుదరదు. సో కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చాడా అని ప్రతి పాయింట్కి మనం చూసుకోవాలి. అలా చూసుకొని సమ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దీనికి 1% ఆఫ్ 1% 10,92,000 మీద కడితే మనకి కట్టితే దానికి ఎంత వస్తుందండి? 1% అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,920 వస్తుంది. 10,920 20,000కి యాడ్ చేస్తే 30,920 వస్తుందన్నమాట. సో ఈ 5,46,000కి 30,920 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 5,76,920 వచ్చింది కదా రౌండ్ ఫిగర్. ఆ రౌండ్ ఫిగర్ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేషన్, రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్ మనకి వాల్యూ ఇచ్చేసాడు ఇక్కడ. అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్ 4,20,000 తీసేగా 1,56,000. ఇక్కడ 5,76,920లోంచి 4,20,000 తీసేస్తే 1,56,920 రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా. సో ఆ బ్యాలెన్స్ మనం ఎందులోంచి తీసేయాలంటే 10,92,000లోంచి 1,56,000 తీసేగా రిమైనింగ్ పోర్షన్ 9,35,080 వాల్యూ మనకి వస్తుందన్నమాట. సో ఇది ప్రీమియమ్స్ మాట. ఆ ఫైనల్ వాల్యూని మనం ఫస్ట్ దాంట్లో వేసేసుకుంటాం అన్నమాట. 9,38,000 అని, 9,35,080 అని. నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్ ఏంటి? ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో క్లెయిమ్స్ అని చెప్పి మళ్ళీ Schedule 2 ఓపెన్ చేస్తాం అన్నమాట. Schedule 2లో ఏమేమి వస్తాయో చూడు. క్లెయిమ్స్ పెయిడ్ మనకి 4,80,000 వచ్చింది కదా. ఓకే, క్లెయిమ్స్ రికవరీస్ అని 4 lakh రికవరీస్ అని చెప్పి 8,000 ఇచ్చాడు చూడండి. ఈ పాయింట్స్ ఇన్ డీటెయిల్ చూసుకోవాలి. రికవరీస్ 8,000 తీసేస్తామన్నమాట. సో క్లెయిమ్స్ ఇనిషియేటెడ్ బట్ నాట్ యాక్సెప్టెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నారు కదా. ఇవి ఇచ్చారు మనకి. క్లెయిమ్స్ ఇనిషియేట్ చేసి యాక్సెప్ట్ చేయలేదు చూడండి. క్లెయిమ్స్ ఇనిషియేటెడ్ 10,000 అవి వేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ క్లెయిమ్స్ ఇనిషియేటెడ్ అండ్ యాక్సెప్టెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 60,000. ఇనిషియేటెడ్ యాక్సెప్టెడ్ 60,000 అవి వేసుకుంటాం అన్నమాట. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లోంచి అవి లెస్ చేసుకోవాలి. లీగల్ ఎక్స్పెన్సెస్ రిగార్డింగ్ క్లెయిమ్స్. సో లీగల్ ఎక్స్పెన్సెస్ ఏ ఉన్నాయంట అవి కూడా మనం లీగల్ ఎక్స్పెన్సెస్ రిగార్డింగ్ క్లెయిమ్స్ 3,000 అన్నమాట. ఆ 3,000 తీసుకున్నాం. నెక్స్ట్ సన్డ్రీ ఎక్స్పెన్సెస్ రిగార్డింగ్ క్లెయిమ్స్ 5,000. మొత్తం టోటల్ చేసుకుంటే 5,50,000 వచ్చింది. క్లెయిమ్స్ అవుట్ స్టాండింగ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. సో క్లెయిమ్స్ అవుట్ స్టాండింగ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి చూడండి. క్లెయిమ్స్ అవుట్ స్టాండింగ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి 40,000 ఉంది కదా. 40,000 కూడా లెస్ చేసేస్తే మనకి మొత్తం పోర్షన్ ఎంత ఉందంట చూడండి. ఫస్ట్ క్లెయిమ్స్ నుంచి రీఇన్సూరెన్స్ రికవరీస్ క్లెయిమ్స్ తీసేస్తే 4,70,000. ఇంకా మిగతా ఏమేం చేయాలి? 10,000, 60,000, 5,000 ఇవన్నీ యాడప్ చేసేగా మనకి 3,000 ఇవన్నీ కూడా యాడప్ చేసేస్తుంది. మనకి ఏమొస్తుందంటే క్లెయిమ్స్ పెయిడ్ వస్తుంది. దాంట్లోంచి క్లెయిమ్స్ అవుట్ స్టాండింగ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ 40,000 తీసేస్తే 5,10,000 కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ అన్నమాట. క్లెయిమ్స్ ఇన్కర్డ్. నెక్స్ట్ కమిషన్ షెడ్యూల్ 3 ప్రిపేర్ చేసుకుంటాం. కమిషన్ షెడ్యూల్లో ఓకే,
కమిషన్లో 2 lakhs ఇచ్చాడు. నెక్స్ట్ కమిషన్ ఆన్ రీ ఇన్సూరెన్స్ సీడెడ్, కమిషన్ రీ ఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్. ఇవి చూద్దాం. కమిషన్ రీ ఇన్సూరెన్స్ సీడెడ్ ఏం చేస్తామంటే లెస్ చేస్తాము, యాక్సెప్టెడ్ ఏమో యాడ్ చేస్తాము. 2 lakhsకి 5,000 యాడ్ చేసి సీడెడ్ 10,000 లెస్ చేస్తే మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ 1,95,000 ఉందన్నమాట. అది కరెంట్ బ్యాలెన్స్లో వేసుకుంటాం. సో స్కెడ్యూల్ 3. సో ఏం లేదండి, అది ఇది సేమ్, కాకపోతే ఇందులో కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. అవి మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మీకు సమ్అప్ చేస్తాను నేను ఫైనల్గా. అప్పుడు యూ విల్ గెట్ క్లారిటీ రిగార్డింగ్ ద సమ్. ఓకే, స్కెడ్యూల్ 4లో ఏంటంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు రీ ఇన్సూరెన్స్ బిజినెస్ అని చెప్పి ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ 3,17,000 ఇచ్చాడు. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ ఇచ్చాడండి. ఇక్కడ కట్ అయిపోయింది పేజ్. యాక్చువల్గా బ్యాడ్ డెట్స్ మాట అవి 3,000 అన్నమాట. సో అవి కాకుండా ఇంకా ఏమున్నాయి, లాస్ ఆన్ సేల్ ఆఫ్ మోటార్ కార్ మీద లాస్ వచ్చిందంట. సో ఆ లాస్ ఆన్ మోటార్ కార్ 5,000 రికార్డ్ చేస్తాము. బ్యాడ్ డెట్స్ 3,000. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ ఆఫ్ మోటార్ కార్ 5,000, డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 6,000, టోటల్గా 3,31,000. సో స్కెడ్యూల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం రెవెన్యూ అకౌంట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ప్రీమియమ్స్ 9,35,080 రూపీస్ 1,080 అనేది రికార్డ్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 2,000 మనం క్యాలిక్యులేట్ చేయలేదు, వాళ్ళు ఆర్డర్ ఇచ్చాడు. రిఫండ్ ఆన్ డబుల్ ట్యాక్సేషన్ చూడండి, రిఫండ్ ఆన్ డబుల్ ట్యాక్సేషన్ 5,000. సో అది. నెక్స్ట్ రెంట్ ఆఫ్ స్టాఫ్ క్వార్టర్స్ 2,000, ఇంట్రెస్ట్ డివిడెంట్ రెంట్ గ్రాస్ 6,000. ఈ టోటల్ మొత్తం కలిపితే మనకి ఎంత వచ్చింది? సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ బిజినెస్ 3,31,000, కమిషన్ 1,95,000, క్లెయిమ్స్ ఇన్కర్డ్ నెట్ అని చెప్పి 5 lakh. మొత్తం టోటల్ చేస్తే 10,36,000. ఏలోంచి బి తీస్తే డెఫిషిట్ వస్తుంది మనకి 85,920. సో దిస్ ఈస్ ద డెఫిషిట్ బ్యాలెన్స్ మాట. సో ఏలోంచి బి తీస్తే మనకి డెఫిషిట్ బ్యాలెన్స్ వస్తుంది. ఏం లేదండి, మనం రెవెన్యూ అకౌంట్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ స్కెడ్యూల్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఇవి ప్రిపేర్ చేసుకోవాలి. ప్రీమియం ఫ్రమ్ డైరెక్ట్ బిజినెస్ అని చెప్పి 12,12,000. దానిలోంచి ప్రీమియం ఏమైనా తీసేయాలనుకుంటే 1,20,000 తీసేస్తే రిమైనింగ్. ఓకే, సో నెక్స్ట్ ప్రీమియమ్స్ ఫ్రమ్ ద డైరెక్ట్ రిటర్న్ బిజినెస్ అని చెప్పి ప్రీమియం రీ ఇన్సూరెన్స్ సీడెడ్ తీసేస్తాము 10,92,000. అందులోంచి అడ్జస్ట్మెంట్ సో దానికి అడ్జస్ట్మెంట్ చేయాలి. రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 50% తీసుకుంటాం. 10,92,000 50% అంటే 5,46,000. దానికి అడిషనల్ రిజర్వ్ 20,000, 1% ఆఫ్ మనం క్రియేట్ చేయాలని చెప్పి కింద కండిషన్ ఇచ్చాడు. దానికి 1% ఆఫ్ 10,92,000కి చేస్తే 10,920 వస్తుందన్నమాట. దాంట్లోంచి రిజర్వ్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అంటే 4,20,000 తీసేగా రిమైనింగ్ 9,35,080 ప్రీమియమ్స్ ఎర్న్డ్ అని రాసుకుంటాం. నెక్స్ట్ స్కెడ్యూల్ 2లో క్లెయిమ్స్ పెయిడ్ 4,80,000. దాంట్లోంచి రీ ఇన్సూరెన్స్ రికవరీస్ ఆఫ్ క్లెయిమ్ 8,000 తీసేగా 4,72,000. దాంట్లో నెక్స్ట్ ఇంక్లూడ్ చేయవలసిన టర్మ్స్ అంటే క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ బట్ నాట్ యాక్సెప్టెడ్, క్లెయిమ్స్ ఇంటిమేటెడ్ యాక్సెప్టెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 60,000, సన్రీ ఎక్స్పెన్సెస్ 5,000, లీగల్ ఎక్స్పెన్సెస్ 3,000. మొత్తం యాడ్ చేస్తే మనకి 5,50,000 వస్తుంది. దాంట్లోంచి క్లెయిమ్స్ అవుట్ స్టాండింగ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ 40,000 తీసేస్తే 5,10,000 రిమైనింగ్ పోర్షన్ కరెంట్ ఇయర్లోకి వేసుకుంటాం అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కమిషన్ పెయిడ్. నెక్స్ట్ కమిషన్ ఆన్ రీఅష్యూరెన్స్ యాక్సెప్టెడ్, అవన్నీ కూడా యాక్సెప్టెడ్ ఏమో యాడ్ చేస్తాము. దాంట్లోంచి రీఅష్యూరెన్స్ సీడెడ్ లెస్ చేస్తాం. దాంట్లోంచి చేస్తే 1,95,000. ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ 3,17,000, 3,000 ఏమో బ్యాడ్ డెట్స్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ మోటార్ కార్ 5,000, డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 6,000. సో మొత్తం యాడ్ చేస్తే 3,31,000. సో దీన్ని మనం రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఇయర్ అంటే 31st March 2016 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫైర్ ఇన్సూరెన్స్ అని చెప్పి పర్టికులర్ స్కెడ్యూల్ కరెంట్ ఇయర్
ప్రీవియస్ ఇయర్ ఓపెన్ చేసుకొని మొత్తం అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాం. ప్రీమియమ్స్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 2000, రిఫండ్ ఆన్ డబుల్ ట్యాక్సేషన్ 5000, రెంట్ ఆఫ్ స్టాఫ్ క్వార్టర్స్ 2000, ఇంట్రెస్ట్ డివిడెంట్ రెంట్ క్లోజ్ 6000 తీసుకుంటే టోటల్ 9,50,000. దాంట్లోంచి క్లెయిమ్స్ రిటర్న్ అండ్ క్లెయిమ్స్ ఇన్కమ్ 5,10,000, కమిషన్ 1,95,000, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 3,31,000. మొత్తం యాడ్ చేస్తే 10,36,000. 36,000లోంచి 9,50,000లోంచి 10,36,000 తీస్తే 85,920 ఆపరేటింగ్ లాసెస్ అనేవి అక్కరైనట్టు మనం ఫైర్ బిజినెస్లో రాసుకుంటాం అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ వాట్ వీ సే దట్ రెవెన్యూ అకౌంట్కి సంబంధించిన సమ్ అండి, ప్రోఫార్మాకి సంబంధించిన సమ్ము. నెక్స్ట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రెవెన్యూ అకౌంట్కి సంబంధించిన సమ్ చూద్దాం. దెన్ యూ విల్ గెట్ ఎ క్లియర్ ఐడియా రిగార్డింగ్ దట్ సమ్స్.